హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఎలాస్టిసిటీ. సో బిఫోర్ క్లాసెస్లో ఎలాస్టిసిటీలో కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్స్ అల్టిమేట్ స్ట్రెస్, అదేవిధంగా వర్కింగ్ స్ట్రెస్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, స్ట్రెస్ అండర్ స్ట్రెయిన్ కర్వ్స్, యంగ్స్ మాడ్యులస్, మాడ్యులస్ రిజిడిటీ అండ్ పాయిజన్స్ రేషియో, అదేవిధంగా బల్క్ మాడ్యులస్, రిలేషన్ బిట్వీన్ ద యంగ్స్ మాడ్యులస్, మాడ్యులస్ రిజిడిటీ, అదేవిధంగా పాయిజన్స్ రేషియో. ఈ టాపిక్స్ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్, అల్టిమేట్ స్ట్రెస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అల్టిమేట్ స్ట్రెస్? అల్టిమేట్ స్ట్రెస్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే, సో ద రేషియో బిట్వీన్ అల్టిమేట్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో అల్టిమేట్ స్ట్రెస్ అంటే ఏంటండి? అల్టిమేట్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని మనం అల్టిమేట్ స్ట్రెస్గా డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే వాటి యొక్క ఫార్ములాస్. అల్టిమేట్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సో వర్కింగ్ లోడ్ బై ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ వన్, వర్కింగ్ స్ట్రెస్. సో వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏమిటి? సో వర్కింగ్ స్ట్రెస్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేఫ్ లోడ్ ఆర్ వర్కింగ్ లోడ్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంటండి? వర్కింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు working load by area of cross section. So this is the formula. So ultimate stress and working stress. Next one, factor of safety. So what is the meaning of factor of safety? So factor of safety, it is the ratio of ultimate stress to the working stress. Ultimate stress to the working stress. వాటి యొక్క రేషియోని మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీగా మనం చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్, యంగ్స్ మాడ్యులస్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ యంగ్స్ మాడ్యులస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు longitudinal stress by longitudinal strain. ఓకే, సో ఈ యంగ్స్ మాడ్యులస్ ని ఎలా ఏ లెటర్ తో డిఫైన్ చేస్తారా రిప్రజెంట్ చేస్తారు అంటే ఈ కానీ ఆర్ వై కానీ. సో ఈని వైని ఈ యంగ్స్ మాడ్యులస్ ని మనం ఈ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. అదే విధంగా క్యాపిటల్ వై అనే లెటర్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద యంగ్స్ మాడ్యులస్. సో ఈ యంగ్స్ మాడ్యులస్ అనేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని యొక్క యూనిట్స్ వచ్చి ఎలాస్టిసిటీకి ఏ యూనిట్స్ ఉన్నాయో అదేవిధంగా యంగ్స్ మాడ్యులస్ కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద కేజీ పర్ సిఎం స్క్వేర్, కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్. ఓకే, సో యంగ్స్ మాడ్యులస్ is equal to longitudinal stress by longitudinal strain. The units of the Young's modulus is kg per centimeter square. It is denoted by E, capital E or capital Y. Okay, so next one, stress and strain curves. అసలు ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్స్ ఏమి రిప్రజెంట్ చేస్తాయి అంటే, సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే it shows the various deformation at different magnitude of loads. ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్స్ ఏమి రిప్రజెంట్ చేస్తాయి అంటే డిఫార్మేషన్ ఆఫ్, అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క డిఫార్మేషన్, దట్ మీన్స్ ఎలాస్టిసిటీ కానీ ప్లాస్టిసిటీ కానీ అదే విధముగా అల్టిమేట్ స్ట్రెస్ కానీ యంగ్స్ మాడ్యులస్ కానీ హుక్స్ లా కానీ పాయిజన్స్ రేషియో కానీ. సో వీటన్నిటిని స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే,
సో ఈ టోటల్గా ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్స్ ఏమి రిప్రజెంట్ చేస్తాయి అంటే డిఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిఫరెంట్ లోడ్స్. ఓకే, సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నట్లయితే మనం ఈ యాక్సిస్ మీద స్ట్రెయిన్ తీసుకున్నాం, అదే విధముగా ఈ యాక్సిస్ మీద మనం స్ట్రెస్ని తీసుకున్నాం. ఓకే, సో స్ట్రెయిన్ తీసుకున్నాం, స్ట్రెస్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద జీరో. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు అంటే జీరో నుంచి ఏకి స్ట్రెస్ స్ట్రెయిన్ ఎలా పెరిగినాయి అండి? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్లో స్ట్రెస్ అనేది స్ట్రెయిన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటే అది ఏమిటి అంటే హూక్స్ లా. సో ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్లో 0 to Aని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0 to Aలో స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఉంది విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్లో స్ట్రెస్ అనేది స్ట్రెయిన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంది. దాన్ని మనం హుక్స్ లాగా చెప్తాం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0 to A దిస్ ఈజ్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటారు. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతాడు అంటే ఈ డయాగ్రామ్ ఇచ్చి 0 to A అనేది ఏ పార్ట్ అని అడుగుతాడు. సో 0 to A పార్ట్ అనేది ఎలాస్టిక్ బిహేవియర్ ఉన్న పార్ట్, దట్ మీన్స్ ఎలాస్టిసిటీ పార్ట్. అదే విధముగా హుక్స్ లా పార్ట్. ఓకే, హుక్స్ లా పార్ట్. సో నెక్స్ట్ వన్ A to B. సో A to B మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ A to B ఆర్ B to C. సో ఈ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్లాస్టిక్ లిమిట్ అంటే ఏమిటండి? సో ప్లాస్టిక్ లిమిట్ అంటే అసలు ప్లాస్టిక్ బిహేవియర్ అంటే ఏమిటి? ఏదైనా కానీ మీరు ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్టర్నల్గా ఆ ఆబ్జెక్ట్ యొక్క డైమెన్షన్లో ఆర్ షేప్ అండ్ సైజులో మార్పు వస్తాయి. మరలా మీరు ఫోర్స్ రిమూవ్ చేసినాక ఆ డైమెన్షన్లో చేంజ్ కానీ ఆ సైజులో చేంజ్ కానీ అంతే ఉంటాయి. మరలా ఇవి రీషేప్ ఆర్ ఒరిజినల్ షేప్కి రావు. సో అదే ప్లాస్టిసిటీ అంటారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే A to C ఆర్ B to C. సో దిస్ ఈస్ ద ప్లాస్టిక్ బిహేవియర్. అదే విధముగా C to Dని మనం ఇక్కడ C to D మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే మీరు ఒక ఆబ్జెక్ట్ బ్రేక్ అవటం జరుగుతుంది. అంటే స్ట్రెస్ అనేది పెంచే కొద్దీ ఆబ్జెక్ట్ అనేది బ్రేక్ అవటం జరుగుతుంది. సో దీన్ని మనం C to D యొక్క పార్ట్ని మనం ఏమంటాము అంటే అల్టిమేట్ స్ట్రెస్గా చెప్తాం. అంటే అల్టిమేట్ లోడే పెంచే కొద్దీ ఆ వస్తువు ఆబ్జెక్ట్ అనేది బ్రేక్ అవడం జరుగుతుంది. దాన్ని మనం అల్టిమేట్ స్ట్రెస్ అని చెప్తాం. అదేవిధంగా D పార్ట్ని మనం బ్రేకింగ్ పాయింట్ అని చెప్తాం. దీన్ని మనం బ్రేకింగ్ పాయింట్ అంటాం. ఓకే, సో ఈ టోటల్గా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ విధంగా అడుగుతాడు అంటే మనకి డయాగ్రామ్ ఇచ్చి ఏది ఏ పార్ట్ అని అడుగుతాడు. సో దట్ మీన్స్ B to C ఆర్ C to D ఆర్ D అనేది ఏ పార్ట్, అదేవిధంగా O2 అనేది ఆ పార్ట్ను గుర్తించమంటాడు. ఓకే, సో ఈ విధంగా మనం O2A సో ఆ పార్ట్ మనం ఎలాస్టిసిటీ బిహేవియర్ పార్ట్ అంటాం. అదేవిధంగా యంగ్స్ మాడ్యులస్ పార్ట్ అంటాం. B to Cని మనం ప్లాస్టిక్ బిహేవియర్ పార్ట్ అంటాం. అదేవిధంగా Cని మనం అల్టిమేట్ స్ట్రెస్ పార్ట్ అంటాం. అదేవిధంగా D అనేది బ్రేకింగ్ పార్ట్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్స్. ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్స్ బేసిక్గా డిఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ లోడ్ యొక్క ఆబ్జెక్ట్ మనం ఈ రిప్రజెంట్ చేస్తుంది ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే ఏమిటి? సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ టు ద షియర్ స్ట్రెయిన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షియర్ స్ట్రెస్ ఆర్ షియర్ స్ట్రెయిన్? షియర్ స్ట్రెస్ అంటే ఏమిటి, షియర్ స్ట్రెయిన్ అంటే ఏమిటి? సో షియర్ స్ట్రెస్ అంటే ఆల్రెడీ మనం బిఫోర్ క్లాస్లో చెప్పాం. మనం యాక్చువల్గా
స్ట్రెయిన్ స్ట్రెస్ అంటే 2 or more టాంజెన్షియల్ ఫోర్సెస్ యాక్టింగ్ అనే ఆబ్జెక్ట్, దట్ ఈస్ కాల్డ్ షియర్ స్ట్రెస్. అదేవిధంగా స్ట్రెయిన్ అంటే షియర్ స్ట్రెయిన్ అంటే అసలు స్ట్రెయిన్ అంటే ఏమిటి అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్ మనం స్ట్రెయిన్ గా డిఫైన్ చేస్తాం. ఇక్కడ షియర్ స్ట్రెస్ టు ద షియర్ స్ట్రెయిన్ వాటి యొక్క రేషియోని మనం ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీగా రిప్రజెంట్ చేస్తాం. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీని మనం ఎన్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఎన్ అనే లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా పాయిజన్స్ రేషియో. సో ఈ పాయిజన్స్ రేషియో అంటే లేటరల్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, మ్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా R1/m గా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ పాయిజన్స్ రేషియో అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ పాయిజన్స్ రేషియో అనేది 3 నుంచి 4 మధ్యలోనే ఉంటుంది పాయిజన్స్ రేషియో. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం ఒకసారి చూసినట్లయితే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీని మనం ఎన్ అనే లెటర్తో రిప్రజెంట్ చేసాం. పాయిజన్స్ రేషియోని మ్యూ R1/mతో రిప్రజెంట్ చేసాం. అదేవిధంగా పాయిజన్స్ రేషియో అనేది 3 నుంచి 4 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్, సో బల్క్ మాడ్యులస్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ మనం బల్క్ మాడ్యులస్గా చెప్తాం. బల్క్ మాడ్యులస్ని కే అనే లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్, రేషియో బిట్వీన్ ఈ ఎన్ కే. సో ఈ అంటే ఏంటండి యంగ్స్ మాడ్యులస్. హియర్ ఈ ఈస్ ద యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్. అదేవిధంగా ఎన్ అంటే ఏంటండి? సో ఎన్ అంటే ఏమిటి? మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. అదేవిధంగా కే అంటే ఏంటండి? బల్క్ మాడ్యులస్. వీటి యొక్క రిలేషన్. హియర్ ఈస్ ద యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్ అంటే ఏమిటంటే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఇంటూ సో 1 ప్లస్ 1/m అంటే ఏమిటండి? పాయిజన్స్ రేషియో. 1/m అంటే ఏంటండి? పాయిజన్స్ రేషియో. 3k 1 minus 2/m. Here k is the bulk modulus, 1/m is the Poisson's ratio. Poisson's ratio. So this is the relation between Young's modulus, modulus of rigidity, అదే విధముగా బల్క్ మాడ్యులస్, పాయిజన్స్ రేషియో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలాస్టిసిటీ మీద 2 సింపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఏదైనా కానీ ఈ ఎలాస్టిసిటీలో మనం ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే, సో ఏ ఫోర్స్ ఆఫ్ 125 kg ఈజ్ అప్లైడ్ టు ఏ 100 mm డయామీటర్ ఆఫ్ వైర్. క్యాలిక్యులేట్ ద స్ట్రెస్ అన్నాడు. అంటే ఫోర్స్ అప్లై చేశాడు, స్ట్రెస్ని కనుక్కోమన్నాడు. సో మనకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అందులో మనం చూడవలసింది ఏంటంటే గివెన్ డేటా చూడాలి. గివెన్ డేటా ఏంటండి? గివెన్ డేటా 125 kg ఫోర్స్ అనేది అప్లై చేశాడండి. అప్పుడు 10 mm డయామీటర్ ఆఫ్ వైర్, ఒక వైర్ మీద, సో ఒక వైర్ ఉందండి, ఒక వైర్ మీద ఫోర్స్ ఎంత అప్లై చేశాడండి? 125 kg అప్లై చేశాడు. సో డయామీటర్ ఎంతండి? ఆ వైర్ యొక్క డయామీటర్ 10 mm అన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ డయామీటర్, ఆ ఏరియా ఆఫ్ వైర్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ వైర్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వైర్ యొక్క స్టార్టింగ్ సర్కిల్ రూపంలో ఉంటుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి. సో π/4 ఇంటూ d². ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటండి? π/4 ఇంటూ d². సో π/4 ఇంటూ డి అంటే ఎంత అండి? సో 10². దట్ ఈస్ ఈక్వల్ టు పై అంటే 3.14 ఇంటూ 100/4. సో 4 క్యాన్సిల్ చేస్తే 425. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి 78.5 mm² వస్తుంది. ఇదేంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, సో అంటే ఒక వైర్ తీసుకున్నాడు, ఆ వైర్ యొక్క డయామీటర్ అనేది 10 mm ఉంది.
దాని మీద 125 kg ఫోర్స్ అనేది అప్లై చేశాడండి. సో అప్లై చేసినప్పుడు స్ట్రెస్ ఎంత డెవలప్ అవుతుందో కనుక్కోమన్నాడు మనకి. సో మనకి యాక్చువల్గా ఫార్ములా తెలుసు, స్ట్రెస్ యొక్క ఫార్ములా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ ఏరియా ఆఫ్ వై. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్స్ ఇచ్చాడు, ఏరియా కనుక్కున్నాం. ఏరియా ఎంత వచ్చిందండి? 78.5 mm² వచ్చింది. ఓకే, 78.5 mm² వచ్చింది. సో ఇప్పుడు మనం స్ట్రెస్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత అండి? 125 kg అప్లై చేశాడు బై మనకి ఎంత వచ్చిందండి? 78.5 mm². సో మీరు చూసినట్లయితే ఈ రెండు క్యాలిక్యులేషన్ మీరు చేసినట్లయితే 1.59 kg/mm² మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, అంటే 125 kg ఒక వైర్ మీద అప్లై చేసినప్పుడు ఫోర్స్ అనేది మనకి స్ట్రెస్ ఎంత డెవలప్ అయిందండి అంటే సో 1.59 kg/mm² అనే స్ట్రెస్ అనేది డెవలప్ అయింది. సో ఈ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బేసిక్గా ఫార్ములాస్ పెట్టి మనం చేసాం. స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఏరియా ఏది? మనం ఒక వైర్ తీసుకున్నాం. సో వైర్ యొక్క డయామీటర్ స్టార్టింగ్ అనేది సర్కిల్ రూపంలో ఉంటుంది. మనం ఫస్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఏరియా ఆఫ్ సర్కిల్. సో π/4 × d². సో d హియర్ d ఈజ్ ఈక్వల్ టు 10 mm. సో 10 మనం ఆ డీలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చింది. సో ఆఫ్టర్ ఏరియా ఆఫ్ సర్కిల్ the value is substituted in the formula stress. So what is the formula of stress? Is equal to force by area. Force is 125 by 78.5 mm². So we get stress 1.59 kg/mm². సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A steel wire is stressed to increase the length 10%. Find the stress Young's modulus is 2 × 10⁶ kg/cm². ఇక్కడ మనకి యంగ్స్ మాడ్యులస్ ఇచ్చాడు, అదేవిధంగా స్ట్రెస్ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఏమి ఇచ్చాడని? స్టీల్ వైర్ లెంత్ అనేది ఇచ్చాడు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యంగ్స్ మాడ్యులస్? యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? స్ట్రెస్ బై ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఆర్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ ఇచ్చాడండి. చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఇంక్రీజ్ అయిందండి? 10% ఇచ్చాడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు L2 - L1. L2 - L1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు, మీరు అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే ఇక్కడ లెంత్ అనేది ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ అన్నాడు. ఓకే, మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏమిటి అంటే స్ట్రెయిన్ కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద స్ట్రెయిన్ అండి? ఒరిజినల్ లెంత్ ఎంత పెరిగిందండి? చేంజ్ ఇన్ లెంత్ 10% పెరిగింది బై ఒరిజినల్ లెంత్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్. ఒరిజినల్ లెంత్ తెలియదు, ఒరిజినల్ లెంత్ అన్నాడు. 10% అంటే ఒరిజినల్ లెంత్ క్యాన్సిల్ అయ్యి 10% లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వచ్చింది. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఎంత అండి? 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో నౌ యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు longitudinal stress by longitudinal strain. So stress కనుక్కోవాలి. Then we get the formula of longitudinal stress is equal to Young's modulus into strain. So Young's modulus how much? 2 × 10⁶ into what is the strain? 0.1. So then we get 2 × 10⁵ kg/cm². So that is the longitudinal stress.
ఈ ప్రాబ్లంలో మనం ఓన్లీ 2 ఫార్ములాస్ యూజ్ చేసాం. సో వాట్ ఆర్ ద 2 ఫార్ములాస్? ఫస్ట్ వన్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్టర్ స్ట్రెయిన్. సో ఈ 2 ఫార్ములాస్ బట్టి ఈ ప్రాబ్లం చేసాం. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఫార్ములాస్. ఈ ఎలాస్టిసిటీ చాప్టర్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఓన్లీ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే చాలు. ఓకే, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో ఈ రోజు క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఐటీఐ స్టడీని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ మన ఐటీఐ స్టడీ ఛానల్ నుంచి మేము మీకు అందించగలుగుతాము. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐటీఐ స్టడీ.